aspirants, welcome to Uptake Jobs. Today, let's deal with some of the MCQs in current affairs. Which state has recently recorded the semi-wild creature Mithun for the first time? మిథున్ అనే పాక్షిక వన్యప్రాణులను ఇటీవల ఏ రాష్ట్రం మొదటిసారిగా నమోదు చేసింది? అస్సాం, బీహార్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అస్సాం. ఈ మిథున్ అనే యానిమల్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ అస్సాం స్టేట్. యాక్చువల్లీ ఎక్కడంటే అస్సాం స్టేట్లో హిల్ డిస్ట్రిక్ట్లో ధీమా హసావోలో సో ట్రైబల్ పీపుల్ దీన్ని రేర్ చేయడం జరుగుతుంది ఈ మిథున్ అనే యానిమల్ను. అండ్ ఆల్సో ఇది ఒక స్టేట్ యానిమల్ అనమాట. ఈ మిథున్ స్టేట్ యానిమల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సమ్ ప్లేసెస్ ఆఫ్ మిజోరం యాజ్ వెల్ యాజ్ మణిపూర్. అండ్ ఆల్సో FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమని ఈ మిథున్ అనే యానిమల్ని ఏమని రికగ్నైజ్ చేశారు అంటే మిథున్ అనే యానిమల్ ఒక ఫుడ్ యానిమల్ ఆర్ మీట్ యానిమల్ అని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే సెప్టెంబర్ 2023లో ఈ మిథున్ అనే యానిమల్ గురించి FSSAI వాళ్ళు ఫుడ్ యానిమల్ ఆర్ మీట్ యానిమల్ అని రికార్డ్ చేయడం జరిగింది ఇన్ సెప్టెంబర్ 2023. నెక్స్ట్, సారాగర్హి డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సారాగర్హి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? జూలై 12th, ఆగస్ట్ 12th, సెప్టెంబర్ 12th, అక్టోబర్ 2. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెప్టెంబర్ 12th. ఈ సారాగర్హి డేని మనం సెప్టెంబర్ 12th జరుపుకుంటాము. అసలు సారాగర్హి అంటే ఏంటంటే ఇది ఒక బ్యాటిల్ అనమాట. ఈ సారాగర్హి అనే బ్యాటిల్ ఎప్పుడు జరిగింది అంటే ఈ బ్యాటిల్ అనేది ఇట్స్ ఫాట్ బిట్వీన్ సిక్స్ అండ్ ఆఫ్ఘన్ ట్రైబ్స్కి మధ్య జరిగిన బ్యాటిల్. ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 12th, 1897లో ఈ బ్యాటిల్ జరిగింది. సో ఈ బ్యాటిల్లో సిక్స్ వాళ్ళ యొక్క బ్రేవరీ, సిక్స్ సోల్జర్స్ యొక్క బ్రేవరీని, వాళ్ళ కరేజ్ని సూచిస్తూ ఈ సారాగర్హి డేని జరుపుకుంటాము. టు ఆనర్ సారాగర్హిని ఆనర్ చేస్తూ ఈ సారాగర్హి డేని సెప్టెంబర్ 12th జరుపుకోవడం జరుగుతుంది. అసలు ఏంటంటే ఈ సోల్జర్స్ ఎవరైతే సిక్స్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు ఎగెయిన్స్ట్గా అంటే ఆఫ్ఘన్ ట్రైబ్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళడం జరిగిందంటే సిక్స్ సోల్జర్స్ 10,000 మెంబర్స్ ఆఫ్ఘన్ ట్రైబ్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ బ్రేవరీ అండ్ కరేజ్ని సూచిస్తూ సెప్టెంబర్ 12th నాడు ఈ సారాగర్హి డేని జరుపుకుంటున్నాము. నెక్స్ట్, నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా ఈజ్. భారతదేశ జాతీయ వారసత్వపు జంతువు టైగర్, గ్యాంజెటిక్ డాల్ఫిన్, కౌ, ఎలిఫెంట్. అసలు యాక్చువల్లీ ఇది ఒక ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్. సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఎగ్జామ్లో హరీబరీగా త్వరగా ఆన్సర్స్ పెట్టాలని మనం ఓన్లీ నేషనల్ అని చూస్తాం అంతే. నేషనల్ ఓకే వెరీ ఈజీ క్వశ్చన్ అని టైగర్ టిక్ చేస్తాం. సో అది కాదు. సో నేషనల్ హెరిటేజ్ యానిమల్. సో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినప్పుడు బిట్గా మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో నేషనల్ హెరిటేజ్ యానిమల్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలిఫెంట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు 2010లో ఈ నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎందుకు డిక్లేర్ చేశారు అంటే టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ ది యానిమల్ అని కాన్సెప్ట్తో ఈ ఎలిఫెంట్ని నేషనల్ హెరిటేజ్ యానిమల్గా డిక్లేర్ చేశారు. అండ్ ఆల్సో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తామనుకుంటున్నాను ఇక్కడ. ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సింబల్ కూడా, మన ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సింబల్ కూడా ఈ ఎలిఫెంట్ అనమాట. ఎందుకంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వెరీ లార్జ్ అనమాట. సో ఈ ఎలిఫెంట్ సైజ్ని సూచిస్తూ ఎలిఫెంట్ సింబల్ని ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాకి. అండ్ ఆల్సో మేజర్ పాయింట్ టు బి రిమెంబర్డ్ ఏంటంటే ఇదే 2010లో నేషనల్ ఎక్వాటిక్ యానిమల్గా డాల్ఫిన్ అంటే గంగా రివర్లోని డాల్ఫిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూసు అనమాట. దాన్ని 2010లో నేషనల్ ఎక్వాటిక్ యానిమల్గా ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్, రష్యా ఈజ్ ఫేసింగ్ ది థ్రెట్ ఆఫ్ స్టేక్ ఇన్ఫ్లేషన్. ఇట్ రిఫర్స్ టు రష్యా ప్రతిష్టంభన ముప్పును ఎదుర్కొంటోంది. ఇది దేనిని సూచిస్తుంది? ఇన్ఫ్లేషన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ ప్లస్ అగ్రికల్చరల్ డిస్ట్రెస్, లో గ్రోత్ ప్లస్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్, అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ లో గ్రోత్. యాక్చువల్లీ ఏంటంటే రష్యా ఈజ్ ఫేసింగ్ స్టేక్ ఇన్ఫ్లేషన్. అసలు ఈ స్టేక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? స్టేక్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెసిషన్ ఇన్ఫ్లేషన్. సో ఈ స్టేక్ ఇన్ఫ్లేషన్, రెసిషన్ ఇన్ఫ్లేషన్ అన్న ఒకటే. సో అసలు ఈ రెసిషన్ ఆర్ స్టేక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎకనామిక్ పరంగా, ఎకనామిక్ గ్రోత్ పరంగా చూసుకుంటే ఎక్కడైతే స్లో ఎకనామిక్ గ్రోత్ కనిపిస్తుందో అక్కడ ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడంతో ఏమవుతుంది,
ఏవైతే మనం బయట కన్జ్యూమ్ చేస్తామో గూడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవైతే మనం కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో దీన్ని మనం రెసిషన్ ఇన్ఫ్లేషన్ అన్నా లేకపోతే స్టేక్ ఇన్ఫ్లేషన్ అన్నా అంటాము. సో దీన్ని బట్టి మీకు కరెక్ట్ ఆన్సర్ అర్థమవుతుంది. సో రష్యా ఇప్పుడు దేన్ని ఫేస్ చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేస్తుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ స్టేక్ ఇన్ఫ్లేషన్ ఆర్ రెసిషన్ ఇన్ఫ్లేషన్. Next, Bepi-Colombo spacecraft, a joint mission between ESA and JAXA, is intended to study which planet? Bepi-Colombo spacecraft, ESA మరియు JAXA మధ్య ఉమ్మడి మిషన్ ఏ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడింది? మార్స్, వీనస్, సాటర్న్, మెర్క్యూరీ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెర్క్యూరీ. అసలు ఈఎస్ఏ అండ్ జక్సా అంటే ఏంటంటే ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జక్సా అంటే జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఈ రెండు కలిసి ఒక జాయింట్ మిషన్ని స్టార్ట్ చేశాయి. అదేంటంటే బెప్పీ-కొలంబో స్పేస్ క్రాఫ్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇది 2018లో లాంచ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే టు స్టడీ అబౌట్ ది మెర్క్యూరీ ప్లానెట్. సో ఏంటంటే ఇక్కడ ఈ మెర్క్యూరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, గుర్తు రావాల్సింది ఏంటంటే ఇది సోలార్ సిస్టంలోనే అతి చిన్న ప్లానెట్ అండ్ ఆల్సో విచ్ ఇస్ నియరెస్ట్ టు ది సన్ అనమాట ఈ మెర్క్యూరీ. అండ్ ఆల్సో 2018లో లాంచ్ చేసిన తర్వాత మన సైంటిస్ట్ ఈ మెర్క్యూరీ సౌత్ పోల్ యొక్క వ్యూని మనకి రిలీజ్ చేయడం జరిగింది, ఒక క్లియర్ వ్యూని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఈ బెప్పీ-కొలంబో స్పేస్ క్రాఫ్ట్ దేని గురించి అంటే మెర్క్యూరీలో ఏం చదవడానికి ఏం స్టడీ చేయడానికి లాంచ్ చేశారు అంటే మెర్క్యూరీ యొక్క కాంపోజిషన్ని, మెర్క్యూరీ యొక్క సర్ఫేస్ని అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఆల్సో దాని ఇంటరాక్షన్ విత్ సోలార్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ బెప్పీ-కొలంబో స్పేస్ క్రాఫ్ట్ని ఒక జాయింట్ మిషన్ ఈఎస్ఏ అండ్ జక్సా కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, Poltava recently seen in news is located in which country? ఇటీవల వార్తల్లో కనిపించిన పోల్తావా ఏ దేశంలో ఉంది? రష్యా, ఉక్రెయిన్, ఆర్మేనియా, అజర్బైజాన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉక్రెయిన్. ఈ పోల్తావా అనేది ఎక్కడుందంటే ఈ పోల్తావా అనే సిటీ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే యుక్రెయిన్లో ఈస్టర్న్ సెంట్రల్లో ఈ పోల్తావా సిటీ ఉంది. మరి ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రష్యన్కి యుక్రెయిన్కి ఒక యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో అప్పుడు ఈ రష్యన్ మిసైల్ ఏదైతే ఉందో ఈ పోల్తావా సిటీని స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే చాలామంది యుక్రెయిన్ ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అంటే 51 మంది ప్రజలు చనిపోయారు యుక్రెయిన్ ప్రజలు ఈ రష్యన్ మిసైల్ స్ట్రైక్ చేయడం వల్ల. అండ్ ఆల్సో 271 మెంబర్స్ అంటే 2071 మంది ఇంజూర్ అవ్వడం జరిగింది. సో ఇది అందుకే న్యూస్లో ఉంది పోల్తావా సిటీ. సో which Indian state witnessed a new turmeric related plant species Curcuma ugmensis? ఏ భారతీయ రాష్ట్రం కర్కుమా ఉగ్మెన్సిస్ అనే కొత్త పసుపు సంబంధిత మొక్కల జాతి కనుగొనబడింది? నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ నాగాలాండ్. సో ఈ కర్కుమా అగ్మెన్సిస్ అనేది ఒక స్పీసీస్ అనమాట, అంటే టర్మరిక్ ప్లాంట్. మనందరికి తెలుసు టర్మరిక్ అంటే ఏంటంటే పసుపు అని. సో ఈ టర్మరిక్ ప్లాంట్కి ఒక న్యూ కజిన్ అనమాట, అంటే కొత్త స్పీసీస్ సేమ్ టర్మరిక్ ప్లాంట్ లానే రిలేటబుల్ అనమాట, రిలేటబుల్ స్పీసీస్. మనం సిమిలర్గా దాన్ని కజిన్ అని కూడా పిలవచ్చు. సో న్యూ కజిన్ ప్లాంట్ వాజ్ విట్నెస్డ్ అనమాట. ఎక్కడ అంటే నాగాలాండ్ అనే స్టేట్లో, ఇండియాలోని భారతదేశంలోని నాగాలాండ్ అనే స్టేట్లో కనుగొనబడింది. సో ఈ కర్కుమా అగ్మెన్సిస్ అనేది ఒక గార్డెన్ ప్లాంట్ అనమాట. సో ఎందుకు దీన్ని టర్మరిక్ తోటే రిలేట్ చేశారు అంటే దాని ఫ్లవర్స్ కూడా ఎల్లోగా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. సో టర్మరిక్ ప్లాంట్ని రిలేట్ చేస్తూ ఈ కర్కుమా అగ్మెన్సిస్ అనే స్పీసీస్ నాగాలాండ్లో కనుగొన్నారు. నెక్స్ట్, టారంటులా ఈజ్ ఎ స్పీసీస్ ఆఫ్. టారంటులా అనేది డాష్ జాతి? ఫ్రాగ్, ఫిష్, స్పైడర్, స్నేక్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈ స్పైడర్. ఈ టారంటులా అనేది ఏ స్పీసీస్కి చెందింది అంటే స్పైడర్ స్పీసీస్కి చెందింది, స్పైడర్ జాతికి చెందింది ఈ టారంటులా. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండ్ యూ మస్ట్ రిమెంబర్ దిస్. నెక్స్ట్, వేర్ ఈస్ ది బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 హెల్డ్ రీసెంట్లీ? బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 ఇటీవల ఎక్కడ జరిగింది? యుఎస్ఏ, చైనా, రష్యా, బ్రెజిల్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ రష్యా. ఈ బ్రిక్స్ గురించి మనందరికీ తెలుసు, నేను ప్రీవియస్ MCQsలో కూడా చెప్పాను. సో ఈ బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 ఎక్కడ జరిగింది అంటే రీసెంట్గా రష్యాలో జరిగింది. నెక్స్ట్, కైలాస్ స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఇటీవల వార్తల్లో కనిపించిన కైలా పథకం ఏ రాష్ట్రానికి చెందింది? గుజరాత్, ఒడిస్సా, మహారాష్ట్ర, బీహార్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒడిస్సా.
సో ఈ కైలాస్ స్కీమ్ అనేది ఏంటంటే కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ అనమాట. అగ్మెంటేషన్ అంటే ఇంక్రీజ్, ఇన్కమ్ ఇంక్రీజ్. సో ఈ కైలాస్ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2019లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ని. అసలు ఈ స్కీమ్ని లాంచ్ చేయడానికి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆఫరింగ్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ టు ది ఫార్మర్స్, అంటే రైతులకు ఫినాన్షియల్ బెనిఫిట్స్ అందించే విధంగా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఈ ఒడిశా స్టేట్. చాలా రాష్ట్రాలు ఎన్నో స్కీమ్స్ని లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసిన స్కీమ్స్ కూడా సక్సెస్ అయ్యాయి. సో అలాగే ఈ ఒడిశా రాష్ట్రం కూడా ఈ కైలాస్ స్కీమ్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఎప్పుడు అంటే 2019లో లాంచ్ చేసింది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఆఫర్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ టు ది ఫార్మర్స్ అనమాట. ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి రైతులకి అనే విధంగా ఈ ఒడిశా రాష్ట్రం ఈ కైలాస్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ MCQs. మరిన్ని వివరాల కోసం అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.